హాయ్ అండి, అందరికీ శుభోదయం. జయ శ్రీరామ్ అండి. అందరూ ఒక టిఫిన్లు కాఫీలు అయిపోయినాయండి. మాకైతే అయిపోయినాయి. పూజలు టిఫిన్లు కాఫీలు అన్నీ అయిపోయినాయి. మా వారు టిఫిన్ చేసి బయటకు వెళ్ళిపోయారు. ఇంకా వంట కార్యక్రమాలు ఉన్నాయి. సరే అని తెలిసిన వాళ్ళండి ఫోన్ చేసి అమ్మ మామిడికాయలు ఉన్నాయి ఇస్తానంటే వెళ్ళింది మా పాప. ఇచ్చారండి. చూడండి, అంటు మామిడికాయలు చూడండి. ఎప్పుడైనా సరే మొన్న కూడా ఒక వీడియోలో పెట్టాను కదండి, తుఫాన్ వచ్చినప్పుడు పడిపోయి ఇచ్చారని చెప్పి. ఏదైనా సరే ఫోన్ చేసి పిలిపించి మరీ ఇస్తారండి. అంటే మనకి ఇస్తే మంచి వాళ్ళు, ఇవ్వకపోతే చెడ్డవాళ్ళని కాదండి. మనం అంటే అభిమానం తెచ్చినప్పుడు మనం చెప్పాలి కాబట్టి చెప్తున్నానండి. అంటు మామిడికాయలు కొంచెం పుల్లగా ఉంది, లైట్గా కూరలైన వేసుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను తినటానికి ఉప్పు కారం వేసుకొని తినటానికి ఇదిగోండి సాల్ట్ను కారం కలిపి పక్కన పెట్టాము, తిన్నామని కోస్తున్నానండి. చూడండి, నేను మన దగ్గర ఉన్న ఎవరికి ఆన్లైన్ ఎక్కువైనా ఇచ్చినా కానీ నేను అందరికి ఇస్తాను. ఎందుకంటే మనం ఒక్కళ్ళమే తింటే ఏమొస్తుందండి, 10 మంది తింటే ఎంత తిన్నా మనం జీర్ణించుకుంటాం, తిన్నంతే తింటాం కదండి. అట్లాగా మనం ఆమె ఇచ్చిన దాంట్లో ఆమెకు కూడా పుణ్యం రావాలి కదండి, మనకి ఇచ్చిన దాంట్లో ఆమెకు కూడా కొంచెం పుణ్యం రావాలి కాబట్టి ఎవరికైనా ఇస్తాను కూడా. అట్లాగనమాట. నేను ఇచ్చింది అయితే ఎవరు ఇచ్చినా మనకి వాళ్ళది మంచి చేసినప్పుడు మనం చెప్పుకోవాలి. వాళ్ళు చెప్పుకోవాలని గొప్పల కోసం కాదు. ఈ చేతితో చేసింది ఈ చేతికి తెలియకూడదు అంటారు, కుడి చేతితో చేసింది ఎడం చేతికి తెలియకూడదు అంటారు. అట్లా గొప్పల కోసం అయితే కాదండి. ఎవరైనా ఒక మంచి పని చేసినప్పుడు చెప్పుకుంటే ఫలితం ఉంటుంది కదండి. అందుకని చెప్పి అలా చెప్తాను. నేను ఏదైనా అరటికాయలు కానీ ఎవరైనా నాకు ఏదైనా ఇచ్చింది నేను అట్లా చెప్పాలన్న ఉద్దేశంతోనే చెప్తానండి. 10 మందికి తెలిస్తే మంచిది కదా. మనల్ని అభిమానించి గౌరవించి చక్కగా ఇచ్చే వాళ్ళ గురించి ఒక మాట, మంచి మాట అంతే. డబ్బులు ఇస్తామన్నా వద్దంటారు వాళ్ళు. ఇంకా మనం ఆ అభిమానం సంపాదించుకున్నాం కదా, చాలండి. వాళ్ళకి చెట్లు ఉన్నాయి చక్కగా, అందుకని ఇస్తారనమాట. ఫోన్ చేసి మరీ పంపించమ్మా అని చెప్పిస్తారు చక్కగా. మంచి ఆవిడ. ఇస్తే మంచి కాదని, ఇవ్వకపోతే చెడ్డని కాదండి. ఇచ్చినా ఇవ్వకపోయినా మనల్ని అభిమానించేవాళ్ళు, మనల్ని గౌరవించేవాళ్ళు అలా చెప్పినప్పుడు చెప్పుకోవాలి, ఇచ్చినప్పుడు చెప్పుకోవాలి వాళ్ళ గురించి. ఒక చిన్న పువ్వు ఇచ్చినా చెప్పుకోవాలని నా ఉద్దేశం. మీరేమంటారు? నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తాను ఇప్పుడు ఎలా ఉన్నాయో. కోస్తున్నాను. శుభ్రంగా కడిగానంటే కాకపోతే నస ఉంటుంది. ఇదిగోండి కోసానండి, ఎలా ఉందో చూడాలి. ఇలా అయితే కోసాను. లైట్గా ఉప్పు కారం. ఈ మొక్క 5 రూపాయలు అట్లాగా అమ్ముతారండి, 10కి 2 3 అట్లా. మేము చిన్నప్పుడు అయితే కొనుక్కొని తినేవాళ్ళం కూడా. అందరూ చాలామంది తినే ఉంటారు, నేనే కాదు. అట్లా చూడండి చెప్తాను. బాగుందండి, మరి పులుపు అయితే లేదండి, బాగానే ఉంది. చూడండి, కొన్ని ముక్కలు కోసానమాట, తినచ్చు. ఇదైతే కూరకు పనికిరాదు, తినటానికి. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్. సర్వేజన సుఖినో భవంతు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.